హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ అబ్రాడ్ కన్సల్టెన్సీ అండ్ ఫ్రెషర్స్ hiring.com సంయుక్తంగా ఈ ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఒక లక్రేటివ్ ఆప్షన్ అయినటువంటి ది బెస్ట్ ఆప్షన్ అయినటువంటి ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ శాలరీస్ ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అనే వ్యక్తికి DGCA 147 లైసెన్స్ ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి ఫస్ట్ వచ్చేటువంటి డిజిగ్నేషన్ జూనియర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్. దీని యొక్క శాలరీ స్టార్టింగ్ 80,000 ఉంటుంది అనమాట. అంటే మీరు ఈ 4 years ఎక్కడైతే కంప్లీట్ చేస్తారో మన దగ్గర వాళ్ళకి 80,000 రూపాయలు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. 1 year ఎక్స్పీరియన్స్ ఉండింది అనుకోండి, 1,00,000 రూపాయల నుంచి 1,25,000 నెల జీతం అనేది ఉంటుంది. దాని తర్వాత ఈ డిజిగ్నేషన్ పేరు వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అంటారు. తర్వాత డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ AME. సీనియర్ AME అంటే 2+ or 3+ years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వీళ్ళని సీనియర్ AMEs అంటారు. వీళ్ళ యొక్క ఇండియన్ శాలరీ 1.5 lakhs స్టార్టింగ్ నుంచి 1.8 lakhs వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లలందరూ విదేశాలకు జంప్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 2 lakhs ఉన్నటువంటి శాలరీ వాళ్ళకి వచ్చేసరికి 4 lakhs వస్తుంది. ఈ ముస్లిం కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, దుబాయ్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, వీళ్ళందరూ కూడా మినిమం శాలరీ 4 to 5 lakhs ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ తీసుకునేటువంటి శాలరీకి మీరు ఎవరికి కూడా ట్యాక్స్ కట్టే పని లేదు. ఇట్ ఇస్ ఏ ట్యాక్స్ ఫ్రీ శాలరీ. అంటే మీరు 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు మీకు నెల జీతం వస్తుంటే మీకు టైం ఎంత పడద్దో చూసుకోండి. అప్రాక్సిమేట్గా మీకు 21 సంవత్సరానికి ఇది కోర్స్ అయిపోతుంది, ప్లస్ 3 years అంటే 24 years కల్లా మీరు నెలకి 4 లక్షల రూపాయలు. అదే ఇండియాలో ఉంటే అప్రాక్సిమేట్గా ఒక 2 lakhs రూపీస్ మీకు శాలరీ అనేది వస్తుంది. 2 lakhs రూపీస్ ఇండియన్ శాలరీ ప్రకారం కౌంట్ చేసుకున్నా కూడా ఇండియాలో ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ స్థాయి రాగానే అందరూ వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే అకామిడేషన్, ఫుడ్ మొత్తం వాళ్ళే చూసుకొని మీకు నెలకి 4 లక్షల రూపాయలు ఇస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా మీరు ఫ్లైట్లో టికెట్ లేకుండా తిరగవచ్చు. ఇది ఎంత అద్భుతమైన ఆప్షను. 2 లక్షలు అంటే దగ్గర దగ్గర 24 లక్షల రూపాయల ప్యాకేజ్. 24 లక్షలు అంటే మీరు NITsలో వచ్చి చేరితే యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందండి? మీకు 25 లక్షల దాకా ఉంది. CSEలో తీసుకున్నప్పుడు మెనీ NITsలో కూడా 20 నుంచి 25 లక్షల యావరేజ్ ప్యాకేజ్ ఉంది. అంటే సమానంగా NITతో సమానమైనటువంటి వేతనాన్ని పొందొచ్చు. మోర్ ఓవర్ దీనికి ఏం పెద్ద పర్సంటేజ్లు ఏమి అవసరం లేదు. మీరు ఇక్కడ చేరాలంటే ఒక 70%, 80% ఉంటే మస్తు అయిపోద్ది అన్నట్టు. ఎంసెట్తో పని లేదు, JEE మెయిన్స్ కష్టాలు లేవు, ఉద్యోగం పోద్దనే భయం లేదు, రిసెషన్ వచ్చి నీ ఉద్యోగాన్ని ఇంకెవరిని ఎత్తుకుపోతారనేటువంటి భయం అసలే లేదు. సో కంఫర్టబుల్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. అదేవిధంగా ఖర్చు ఏమైనా ఎక్కువ అవుతుందా అంటే మీకు DGCA దాంట్లోగానైతే 16 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. DGCA 147 లైసెన్స్ మీకు 16 లక్షలు అవుతుంది. అదేవిధంగా యాసా లైసెన్స్ గానైతే మీకు 32 లక్షలు అవుతుంది. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అనవసరంగా ఆ CSEలో చేరి ఆగమైపోకుండా దీంట్లో చేతి హ్యాండ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ 90% ఆర్ 90% ప్రాక్టికల్స్, 10% మాత్రమే థియరీ ఉంటుంది. అందువల్ల ఈజీగా పాస్ అయిపోతారు. అదేవిధంగా మీరు చేతి పని కాబట్టి దీనికి ఎప్పుడు కూడా తిరుగులేదు. 65 ఏళ్ళ వరకు ఎవ్రీ ఇయర్ నీకు ఇంక్రిమెంట్ తప్ప డిక్రిమెంట్ లేనటువంటి జోన్ అనమాట ఇది. సో CSE వద్దు అనుకున్నటువంటి వాళ్ళు కానీ, ఏరోప్లేన్స్ వైపు, ఏవియేషన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కానీ దీన్ని తీసుకోవచ్చు. అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయండి. మీరు షార్ట్ లిస్ట్ అవ్వాల్సి కూడా ఉంటుంది. సో మీరు ఒకసారి క్యాంపస్ విజిట్ చేయాలనుకున్నా కూడా మీరు నా నెంబర్కి సంప్రదించినట్లయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా నేను ఇస్తాను. సో ఈ నెక్స్ట్ వీడియోలో మనం పైలట్ ట్రైనింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టేబుల్ అయింది. స్టేబుల్ అయినటువంటి దాంట్లో పోయేసి మనం రద్దీ వాతావరణంలో ఉండటం కన్నా ఈజీగా జాబ్స్ దొరికేటటువంటి ఏవియేషన్ రంగాన్ని ఎంచుకోవటం
మంచిది. మెకానికల్ ఓరియంటేషన్ ఉన్నటువంటి వాళ్ళు 70-90% పర్సెంటేజ్ ఉన్నటువంటి పిల్లలు, లేదా ఏవియేషన్ వైపు కానీ పైలట్ వైపు కానీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి, ఎందుకంటే జిఎంఆర్ అంటే ఇది ఈక్వల్ టు ఐఐటి బ్రాండ్. జిఎంఆర్ ఈజ్ సచ్ ఎ వెరీ వెరీ బిగ్ బ్రాండ్. అటువంటి బ్రాండ్ ఉన్నటువంటి సంస్థలో జరిగితే నాకు తెలిసిన కాడికి ఏంటంటే ఈ యొక్క కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అన్ని దేశాల నుంచి మీకు ఆఫర్స్ వస్తాయి. ఇప్పుడు మనకు అన్ని కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి కదా మీకు ఎన్ఐటీలో చదివితే. దీనికి అన్ని దేశాలు, చాలా దేశాల వాళ్ళు ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు తీసుకొని ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీ ఇన్ ద వరల్డ్ అన్నట్టు. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ని సంప్రదించినట్లయితే మీకు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై.